సార్ అంగస్తంభన సమస్యలు ఇదేంటంటే బయటికి చెప్పుకోవడానికి కూడా చాలామంది మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఏంటంటే దీనివల్ల ఇది సరైన అవగాహన లేకపోవడం వల్ల కుటుంబాలు చెల్లిపోతూ ఉన్నాయి, డైవర్స్ వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. సో అక్రమ సంబంధాలు పెరిగిపోతూ ఉన్నాయి. సో అట్లాంటి వారి కోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అయితే తీసుకొని వచ్చామని చెప్పేసి అన్నారు. సో ప్యూర్ ప్లెజర్కి సంబంధించి హార్డ్ ఆన్. సో ఇది ఏంటంటే అంగస్తంభన సమస్యలకి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఈ సమస్య ఎందుకు వస్తూ ఉందండి? దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటారు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే వాళ్ళ పీనిస్ అనేది ఎరెక్ట్ అవ్వకపోవడం. సో ఎరెక్షనే ప్రాబ్లం ఉంటుంది, బ్లడ్ ఫ్లో అనేది అక్కడ సరిగా ఉండదు. కరెక్ట్ అండి. మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తక్కువ ఉన్నా కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వాళ్ళకి వస్తుందండి. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది మన మనిషి ఏజ్ అనేది పెరిగే కొద్దీ కూడా సో మనిషికి టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ అండి. రెండోది ప్రాపర్ బ్లడ్ ఫ్లో అనేది లేకపోవడం. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా చూస్తూ ఉంటాం. లేదు అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారండి, ఎక్కువ వాళ్ళకి చూస్తూ ఉంటాం. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఏంటి అంటే సో వాళ్ళ బ్లడ్ అనేది థిక్గా అవుతుంది. లేదు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి బాడీలో. ఇట్లాంటివి చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకున్న, స్మోకింగ్, వాళ్ళందరూ కూడా ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది బాగా చూస్తారండి. అంగం అనేది పొడవును పెంచే మందులు మా దగ్గర ఉన్నాయని అంటుంటారు. సో నిజంగానే పినిస్ సైజును పెంచే విధంగా అంటే ఇట్లాంటి ఓరల్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సైజ్ పెరుగుతుందండి? పినిస్ సైజ్ గనక పెరగాలి అంటే ఒకటి సర్జరీ, రెండోది ఏ క్యాప్సూల్ వల్ల కూడా సైజ్ ఏదో ఇంత పెరుగుద్ది అంత పెరుగుద్ది అని ఏది చెప్పినా అవన్నీ ఫాల్స్ క్లెయిమ్స్ అని. బట్ ఎన్ని రోజులు వాడితే దీని రిజల్ట్స్ కరెక్ట్ గా ఉంటుందండి? సో మన ఈ హార్డ్ ఆన్ ప్లెజర్ అనేది ఈ ప్రోడక్ట్ కనుక మీరు 3 months యూస్ చేస్తే మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు. ఇంకా అంటే మామూలుగా ఇది మాత్రమే కాకుండా కొద్దిమంది ఎర్లీ ఎజాక్యులేషన్స్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి కూడా మెడిసిన్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఎస్ అండి. సో దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారండి. సెరటోనిన్, ఆక్సిటోసిన్ అనేసి, స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ అనేది. సో బేసిక్ గా ఈ హార్మోన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తాయి. అంతేనండి. ఇది మీరు నిజంగా చెప్పాలి అంటే మనం ఫుడ్ గనక ప్రాపర్ గా తీసుకొని మన లైఫ్ స్టైల్ గనక ప్రాపర్ గా ఉంచుకుంటే మీకు ఏది అవసరం ఉండదు. డి విటమిన్ అనేది మనం దాన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఇట్లాంటి ప్రాబ్లం రావని విన్నాను, నిజమేనా అండి? డి విటమిన్ దీనికి ఎట్లా? సో వైటమిన్ డి కూడా దాని ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుందండి సెక్షువల్ హెల్త్ మీద. ఈ కార్డిసెప్స్ ని మనం మన ల్యాబ్ లో గ్రో చేసేటప్పుడే ఈ కార్డిసెప్స్ అంటే ప్రాపర్ గా గ్రో అయిన తర్వాత యువి రేస్ కి ఎక్స్పోజ్ చేస్తామండి. సో దాని వల్ల ఈ కార్డిసెప్స్ లోనే వైటమిన్ డి అనేది వస్తుంది. సో జెన్యున్ గా మీరు చెప్పాలంటే మీ ప్రోడక్ట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? నో అండి, మనవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. న్యాచురలే కాకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా క్లినికలీ ప్రూవెన్ ఇంగ్రీడియంట్స్ అండి. డోసేజ్కి వచ్చేస్తే సో ఒక మనిషి ఈ లెవెల్ వరకు తీసుకోవచ్చు అనేది ఉంటుందండి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కి. సో మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా అంటే చాలా మినిమలే యూజ్ చేస్తా మనం ఈ క్యాప్సూల్స్ అనేది, ఈ సప్లిమెంట్స్ అనేది మనము తయారు చేయడం జరిగింది. ఇది ఎన్ని రోజుల్లో దీని రిజల్ట్స్ చూడొచ్చండి మనం? సో 1 month దగ్గర నుంచే మీరు చేంజ్ వస్తారండి. 3 months సో 3 months వాడినప్పుడు ఏంటి అంటే మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఓకే దీని ఒక 1 month లో మనకి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుంది. డెఫినెట్ గా 1 month లో వాళ్ళకి చేంజ్ కనిపిస్తుంది. ఎట్లా ఇది పర్చేజ్ చేయాలండి? సో పర్చేస్ చేయాలంటే సో మీరు ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్కైనా కాల్ చేయొచ్చు, లేదు అంటే thepurePleasure.com ఇది మా వెబ్సైట్ అండి. సో వెబ్సైట్ నుంచి అయినా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.